మనం రోజు తీసుకునే కొన్ని టాబ్లెట్స్ మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీస్కి కారణమని చాలామందికి తెలియదు. రోజు ఎవరో ఒక డాక్టర్ ఇచ్చారని చెప్పేసి మనం మార్నింగ్ లేవగానే కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటాం. లైక్ పొద్దున్న లేవగానే గ్యాస్ టాబ్లెట్స్ అని చెప్పేసి మనకు యాంటాసిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు చాలామంది. సో ఇట్ కెన్ కాజ్ యువర్ విటమిన్ డెఫిషియన్సీస్. సో ముఖ్యంగా ఈ యాంటాసిడ్స్ అనేవి అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. మీరు ఏదైనా వేరే టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు మీకు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో ఈ పీపీఐస్ అనేవి రాస్తూ ఉంటారు డాక్టర్స్. ఈ యాంటాసిడ్స్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా మీకు కాల్షియం తగ్గుతుంది మీ బాడీలో, అండ్ దీంతోపాటు ఐరన్ తగ్గుతుంది, క్రోమియం తగ్గుతుంది, విటమిన్ B12, ఫోలేట్ అండ్ వైటమిన్ డి ఇవి మీరు యాంటాసిడ్స్ వాడడం వల్ల తగ్గుతాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే నేను కాల్షియం టాబ్లెట్ వేసుకుంటున్నాను, నాకైనా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, అరుగుదల ఉంటుంది, ఎందుకు అనుకుంటారు? బికాజ్ మీరు యాంటాసిడ్స్ అనేవి ఎక్కువగా వాడడం వల్ల మీకు కాల్షియం తగ్గిపోతుంది, మీ బాడీలో ఐరన్ తగ్గిపోతుంది, అండ్ విటమిన్ డి తగ్గిపోతుంది. ఈ విటమిన్ డి తగ్గితే ఆటోమేటికల్లీ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో అందువల్ల మీకు జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. వీటితో పాటు అండ్ ఇవే కాకుండా కొంతమంది బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఈవెన్ ఇంట్రాయూటరైన్ డివైజెస్ కూడా వాడుతూ ఉంటారు. అంటే పిల్లలు పుట్టకుండా పెళ్ళైన కొత్తలో జాగ్రత్తల్లో కొంతమంది బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీ బాడీలో ఫోలేట్ తగ్గుతుంది, కాల్షియం తగ్గుతుంది, విటమిన్ బి కాంప్లెక్స్లో ముఖ్యంగా విటమిన్ B2, B3 అండ్ విటమిన్ B6 అండ్ విటమిన్ B12 కూడా తగ్గుతుంది, అండ్ మెగ్నీషియం కూడా తగ్గిపోతుంది. సో మీరు ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల మీకు ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అండ్ వీటితో పాటు చాలామంది రెగ్యులర్గా వాడేవి ఏంటంటే ఏ చిన్న జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా చాలామంది ఆన్ ది కౌంటర్ మీకు యాంటీబయాటిక్స్ అనేవి వాడుతుంటారు. ముఖ్యంగా ఈ యాంటీబయాటిక్స్లో అమాక్సిలిన్ కానీ, పెన్సిలిన్ కానీ ఇట్లాంటివి రెగ్యులర్గా తీసుకునే యాంటీబయాటిక్స్ అనేవి మీకు ఏం చేస్తాయంటే మీ బాడీలో చాలామంది పిల్లల్లో మీకు గట్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోవడం వల్ల అరుగుదల అనేది ఎక్కువగా లోపిస్తుంది. సో మీకు డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇండైజెషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల కాన్స్టిపేషన్ కూడా వస్తుంది. బికాస్ ఆఫ్ ఓవర్ డోసేజ్ ఆఫ్ యువర్ యాంటీబయాటిక్స్, మీరు అనవసరమైన వాటికి చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడితే మీ గట్లో బ్యాక్టీరియా చనిపోతుంది, గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది, అండ్ బయోటిన్ తగ్గిపోతుంది, ఇనాస్టాల్ తగ్గిపోతుంది, వైటమిన్ కే, విటమిన్ బి అండ్ విటమిన్ B2, B3, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఈ విటమిన్స్ అనేవి యాంటీబయాటిక్స్ మీరు ఎక్కువగా వాడితే ఖచ్చితంగా ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, అండ్ మీ గట్ బ్యాక్టీరియా కూడా కంప్లీట్లీ మీకు తగ్గిపోతుంది, మంచి బ్యాక్టీరియా. సో దానివల్ల ఈ విటమిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి, విటమిన్ B1, B2, B3. సో ఇవన్నీ తగ్గిపోతాయి. ఇవే కాకుండా చాలామంది రెగ్యులర్గా యాంటీ డిప్రెసెంట్స్ అంటే ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూ ఉందనో, డిప్రెషన్ ఉందనో, ఇలా చాలామంది నిద్ర పట్టట్లేదనో యాంటీ డిప్రెసెంట్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటారు. డాక్టర్ కొన్ని రోజులు చెప్తే దానికి మనకు ఇంకా సంవత్సరాల తరబడి కొంతమంది వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు CoQ10 అనేది తగ్గిపోతుంది, విటమిన్ B2, విటమిన్ C1, విటమిన్ B6 అండ్ విటమిన్ B12. సో ఇవన్నీ తగ్గిపోతాయి. ఖచ్చితంగా మీరు ఈ యాంటీ డిప్రెసెంట్స్ అవసరం ఉంటేనే వాడండి, లేకుంటే వాడకండి. హోమియోపతిలో ద బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి వీటికి. అండ్ బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు జనరల్గా అందరూ వాడే ఏంటంటే బీపీ కోసం కొన్ని టాబ్లెట్స్